శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. చంద్రుని ఆరాధన. వైశంపాయనుడు పలికెను, ఓ ద్విజోత్తమ, మీ అనుగ్రహం వలన గ్రహరాజైన సూర్యుని ప్రభావం గురించి విన్నాము. సూర్యుడు మొదలైన గ్రహాలకు శాంతింపచేయుటకు సాధనలేమిటి? సూర్యుడు మొదలైన వారు ఎవరు? వాళ్ళని శాంతింపచేయుటకు సాధనలేమిటి? సూర్యుడు మొదలైన వారెవరు? వాళ్ళని సంతోషింపచేయ విధానం ఏమిటి? వారికి ఇష్టమైనవేమిటి? వారి పావన దర్శనానికి అనువైన దేశకాలాలు ఏమిటి? వ్యాసుడు పలికెను, లోకంలోని జనులు పాపపుణ్యాలు అనుభవించుటకు, శుభాలు అశుభాలు చేయుటకు, కర్మను నాశనం చేసుకొనుటకు, పుణ్యపాప ఫలాలు పొందుటకు కారణం గ్రహాలే. మానవులలోనూ గ్రహాలలోనూ సూర్యుడు కాలాంతకుడని తెలియవలెను. అతని సౌమ్యత మరియు క్రూరత బలం వలన అతడు నిగ్రహించుటకు అనుగ్రహించుటకు సమర్థుడు. అతన్ని సంతోషపరచు విధానం తెలిపెదను. సూర్యుని శాంతింపచేయుటకు ఆ కృష్ణేన మొదలైన మంత్రాలతోనూ ఉదుంబర మరియు పలాస సమితులతో నెయ్యితో యజ్ఞం చెయ్యాలి. ఇలా చేయటం వలన ఇష్టార్థ సిద్ధి, వ్యాధి నివారణ, హత్యాదోషం నుంచి విమోచన మొదలైన లాభాలను పొంది శాంతియుక్తుడగను. ఒక్కొక్క మంత్రానికి 100 హోమాలు చెయ్యాలి. ఒక తెల్ల మేకను ఆదివారం నాడు బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. శక్తి అనుసారం మనోహరమైన హవ్య కవ్యాలతో బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఈ విధంగా దానాలు శుక్లపక్ష సప్తమి నాడు పౌర్ణమి యందు కానీ చేయవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల వ్యాధిగ్రస్తుడు వ్యాధి నుంచి విముక్తుడగను మరియు వ్యాధులచే బాధించబడడు. ఈ బ్రహ్మాండంలో బ్రహ్మ మొదలు గడ్డిపోచ వరకు ఉన్న ప్రాణుల్లో సూర్యుడు అత్యుత్తముడు. ప్రళయం వచ్చినంత వరకు అణువణువున సూర్యుడుంటాడు. సృష్టి స్థితి సంహారాలు ఇతడే చేయును. సూర్యుడు సృష్టి సమయంలో అనగా జీవులు పుట్టినప్పుడు వారి దేహంలో ఉండును. అలాగే వారు మరణించిన పిదప వారి దేహం విడుచును. 16 కళలతో ఉన్న చంద్రుడు ప్రాణుల శిరస్సు లోపల ఉండును. అధోముఖుడై అహర్నిశలో సుధావృష్టి కురిపిస్తాడు. వీరిద్దరూ అణుమాత్రంలో ఉండటం వల్ల జీవులు జీవిస్తున్నారు. చరాచరాలను సస్యాలను రసభరితం చేయుచున్నాడు. సూర్యచంద్రులు ఇరువురి వలన ఈ జగత్తు సృష్టించబడుతుంది, ధరించబడుతుంది. వారిని ఆరాధించడం వలన పుష్టి కలుగుతుంది, పుణ్యం లభిస్తుంది. సదా శుచిగా ఉన్నవాడు సర్వకార్యాలు సాధించును. అజ్ఞానంతో చంద్రుని పూజించని వానికి ఆయువు క్షీణించును, నరకానికి కూడా వెళ్ళును. చంద్రుని ఇలా పూజించాలి. నిష్కళంక కళాధార గంగాధర శిరోమణి ద్వితీయాయాం జగన్నాథ తుభ్యం చంద్ర నమోస్తుతే. నిష్కళంకుడా, కళలు ధరించవాడా, శివుని శిరస్సుకు అలంకారమైన వాడా, జగన్నాథుడా, ద్వితీయమందు నీకు నమస్కరిస్తున్నాను. ద్వితీయ తిథి ముఖ్యం. మిగిలిన తిథుల్లో చంద్రుని ఆరాధించినను ఇష్టార్థ ఫలం పొందును. అతడి నేత్రోద్భవ శ్రీమాన్ క్షీరోద మదనోద్భవ మహేశ ముకుటావాస తుభ్యం చంద్ర నమోస్తుతే. అతడి కన్నుల నుంచి పుట్టినవాడా, క్షీరసాగర మదన సమయంలో క్షీరసాగరం నుంచి పుట్టినవాడా, మహేశ్వరుని ముకుటంలో ఉండవాడా, నీకు నా నమస్కారములు. దివ్య రూపా, నీకు నమస్కారం. సుధాకర, జగత్పతి, నీకు నమస్కారం. బుధుడైన వాడు నిన్ను శుక్లపక్ష రాత్రి యందు కృష్ణపక్ష రాత్రులందు తెలియదురు. ఓం హ్రాం హ్రాం సోమాయ నమః అను మూలమంత్రం జపింతురు. ప్రభాత సమయంలో ఈ మంత్రం జపించాలి. ఈ విధంగా చంద్రుని పూజించిన వారు, చంద్రుని కథ చెప్పువారు, వినవారు అమృత సమానులై లోకంలో జన్మజన్మలయందు జన్మించుదురు. సహస్రనామములతో చంద్రుని పూజించువారు, స్తుతించువారు పునర్జన్మ లేకుండా అక్షయలోకం పొందును. చంద్రుని ఈ విధంగా పూజించాలి. ఇత్తడి లేక కంచు పాత్రలో పెరుగు కానీ నెయ్యి కానీ శక్తి అనుసారం నింపి పర్వదినాల్లో కానీ కృష్ణపక్ష సోమవారం నాడు కానీ పుత్రవంతుడైన బ్రాహ్మణునికి దానమియ్యాలి. స్తోమత ఉంటే వెండి లేక బంగారు పాత్రలో కూడా దానం ఇవ్వవచ్చు. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరు దానం ఇచ్చినా అమృతాన్ని మించిన ఐశ్వర్యం లభించును. ఎన్నడూ దుర్గతి పాలు కాడు. రూప ఐశ్వర్యాలకు ఆపేక్షిస్తూ పెరుగుతో నిండిన ఈ పాత్రను దానమిస్తున్నాను. కాంస్య పాత్రలో ఉన్న నీవు నాకు రూప సౌభాగ్యాలు ప్రసాదించవలెను అని చెప్పాలి. మాత్సర్యం లేకుండా తన శక్తి అనుసారంగా మానవుడు దానం ఇవ్వాలి. శక్తి అనుసారంగా నూతన వస్త్రాలు దక్షిణలతో పాటు సమర్పించాలి. సంపూర్ణమైన భోజనం, సుమనోహరమైన తాంబూలం, పుష్పమాలలు మొదలైనవి ఇవ్వాలి. ఇలా చేస్తే సౌభాగ్యం, సౌందర్యం ప్రాప్తిస్తుంది. ఎవరి విధంగా చంద్రుని ఉద్దేశించి దానం మొసంగునో అతనికి స్వర్గంలోనే కానీ భూలోకమందు కానీ రూప సౌభాగ్యములను పొందును. ఓం శాంతి శాంతి శాంతి.